ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6 నుండి సెక్షన్ 2లోని సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో అయితే 3 సమ్స్ అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు 4th సమ్ చూద్దాము. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. ఇఫ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు a plus b by a minus b, so then prove that a tan beta equal to b tan alpha అన్నాడు. ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బీ బై ఏ మైనస్ బీ అయితే ఏ టాన్ బీటా ఈక్వల్ టు బీ టాన్ ఆల్ఫా అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో దీన్ని. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బీ బై ఏ మైనస్ బి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే మీకు ఒక ఫార్ములా ఐడియా ఉందా? ఒక మెథడ్ మనం యూజ్ చేసే వాళ్ళము. కాంపోనెండో అండ్ డివిడెండో మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది కదా. సో దాన్ని ఎట్లా రాస్తాం మనం? ఫర్ సపోజ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అని ఉందనుకోండి. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాం? ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఈ మెథడ్ ఐడియా ఉందా మీకు? ఇది కాంపోనెండో అండ్ డివిడెండో మెథడ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ మెథడ్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఇందులో ఏ అంటే ఏమవుతుంది? ఇది ఏ అవుతుంది, ఇది బి, ఇది వచ్చేసి సి, ఇది డి. ఓకేనా, సో ఫస్ట్ ఏ ప్లస్ బి అన్నాం. ఏ ప్లస్ బి అంటే ఎలా రాస్తాం? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు సి ప్లస్ డి అన్నాడు. సి ప్లస్ డి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. ఓకేనా, సో బై సి మైనస్ డి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది, అంతే కదా. మైనస్ ఏ ప్లస్ బి, మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 2a బై బి ప్లస్ బి అంటే 2b వస్తుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దట్ ఈక్వల్ టు ఏ బై బి వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా లాగా ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కదా. అంటే సైన్ ఏమవుతుంది? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఓకేనా, సో ప్లస్ ఇది ఎలా ఉంది? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా బై సేమ్ మళ్ళీ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మధ్యలో మైనస్ ఉంది కదా, సో మైనస్ రాద్దాం ఇక్కడ. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈక్వల్ టు ఏమన్నా వచ్చింది మనకి ఇంతకుముందు? ఏ బై బి కదా, ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఉంది. ఏమవుతుంది? 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా అవుతుంది. ఓకేనా, 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో బై ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఓకే, ఒకసారి మళ్ళీ రాద్దాం ఆ స్టెప్. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంటుందో అది రాద్దాం. 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా బై కాస్ ఆల్ఫా సైన్ బీటా కాస్ ఆల్ఫా సైన్ బీటా అంటే ఏమవుతుంది? 2 కాస్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకేనా, సో ఇక్కడ 2 ఉంది, ఈ 2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
సో దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఇంటూ ఓకేనా సైన్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ బీటా రాయొచ్చుగా. డిఫరెంట్ దేని దానికి సపరేట్ రాసా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. సో సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా తెలుసు, ఫార్ములా ఏంటి, టాన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై టాన్ బీటా అంటే కాస్ బీటా బై సైన్ బీటా అంటే ఏమవుతుంది, కాట్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. ఓకేనా. సో నెక్స్ట్ టాన్ ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ ఏం లేదు అంటే బై 1 ఉన్నట్టే కదా. సో నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో బి టాన్ ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ టు ఏ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమని ప్రూవ్ చేయాలి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏ టాన్ బీటా ఈక్వల్ టు బి టాన్ ఆల్ఫా అన్నాడు. సో బి టాన్ ఆల్ఫా ఇది ఇక్కడే ఉంచుదాము, దట్ ఈక్వల్ టు ఏ టాన్ బీటా అని ప్రూవ్ చేయాలి. అంటే బి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ కాట్ బీటాని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, ఏమవుతుంది, డివైడ్ అవుతుంది ఏ బై కాట్ బీటా. సో దట్ ఈక్వల్ టు బి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ 1 బై కాట్ బీటా అంటే దాని వాల్యూ ఏమవుతుంది, 1 బై కాట్ బీటా వాల్యూ టాన్ బీటా అవుతుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ బి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ టాన్ బీటా. ఓకేనా. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది క్వశ్చన్లో. ఓకేనా. సో హెన్స్ ప్రూవ్డ్. దీంతో సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ చూద్దాము. థర్డ్ సెక్షన్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి. మళ్ళీ ఫస్ట్ దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 3π/4 దెన్ ప్రూవ్ దట్ 1 మైనస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఈక్వల్ టు 2 అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏ మైనస్ బి ఈక్వల్ టు 3π/4 అన్నాడు. రాద్దాం ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్ టు 3π/4. సో 3π/4 అంటే ఎంత వాల్యూ, 3 ఇంటూ పై వాల్యూ ఎంత 180 కదా. సో 180/4 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 4 4 జా 16, 2 ఉంటుంది, 2 0 అంటే 20, 4 5 జా 20. సో 45 ఇంటూ 3 అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 135 వస్తుంది. ఓకేనా. అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత, 135 డిగ్రీస్ వచ్చింది. సో ఇందులో మనకి కనుక్కోవాల్సింది ఏంటి, ట్యాన్లలో ఉంది. అందుకని ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కూడా ట్యాన్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ట్యాన్ 135 డిగ్రీస్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి అలానే రాద్దాము. సో ట్యాన్ ఆఫ్ 135 వాల్యూ మనకి డైరెక్ట్గా కనుక్కోలేం. సో అప్పుడు ఏం చేద్దామంటే ట్యాన్ ఆఫ్ 135 ఏమని రాయొచ్చు, 90 + 45 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. సో ట్యాన్ ఆఫ్ 90 + θ. సో 90 + θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది కదా. ఓకేనా. సో ఫస్ట్లో 90 - θ ఉంటుంది, సెకండ్లో 90 + θ ఉంటుంది. సో సెకండ్లో అంటే సెకండ్లో సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్ అంతే కదా. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ట్యాన్ కాబట్టి ఇది ఎందులో వస్తుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకేనా. సో నెగిటివ్. సో ట్యాన్ ఆఫ్ 90 ఉంది కాబట్టి ట్యాన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది. సో -cot 45 డిగ్రీస్ వస్తుంది. సో -cot 45 అంటే దాని వాల్యూ ఎంత, -1. ఇదేని ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు -1 అనేది వచ్చింది. సో ఇప్పుడు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బిని ఎక్స్పాండ్ చేద్దాం. ఫార్ములా తెలుసు మనకి ఏంటి, tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B ఈక్వల్ టు -1. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం, దీంతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, tan A మైనస్ tan B ఈక్వల్ టు -1 ఇంటూ 1 ప్లస్ tan A tan B. ఓకేనా. సో నెక్స్ట్ tan A మైనస్ tan B ఈక్వల్ టు -1 ఇంటూ 1 -1 ఇంటూ ఇది ప్లస్ ఉంది కదా ఇక్కడ. సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అవుతుంది. సో మైనస్ tan A tan B వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ tan A tan Bని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, tan A మైనస్ tan B. సో ఇక్కడ మైనస్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ tan A tan B ఈక్వల్ టు -1. ఓకేనా.
సో నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మైనస్లలో ఉంది, కానీ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమని ప్రూవ్ చేయాలి, +2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి సో నేను ఇక్కడ మైనస్ని కామన్ తీద్దాం. సో మైనస్ కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ కామన్ తీస్తే సో మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ మైనస్ tan b అనేది ఏమవుతుంది, ప్లస్ tan b అవుతుంది. ఇక్కడ ప్లస్ tan a మైనస్ tan a మైనస్ tan a tan b అవుతుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు -1. సో ఈ మైనస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి 1 మైనస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు కదా మనం ప్రూవ్ చేయాల్సింది. 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు, ఇది LHS పార్ట్. సో దాని ఈక్వల్ టు మనం ఏమని ప్రూవ్ చేయాలి, 2 అని ప్రూవ్ చేయాలి. సో ఎలా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి 1 ప్లస్ 1 ప్లస్ ఇది ఎలా రాయొచ్చు, 1 ప్లస్ tan b. నెక్స్ట్ ఫస్ట్ దీంతో మల్టిప్లై చేసాం, 1 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 1ని tan b తోటి మల్టిప్లై చేస్తే ప్లస్ tan b. నెక్స్ట్ మైనస్ tan a, నెక్స్ట్ మైనస్ tan a ఇంటూ ప్లస్ tan b అంటే ఏమవుతుంది, మైనస్ tan a ఇంటూ tan b వస్తుంది. ఓకేనా. సో ఇది LHS పార్ట్. ఓకే. సో నెక్స్ట్ 1 ప్లస్, సో ఈ మొత్తాన్ని ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంది, 1 ప్లస్ tan b మైనస్ tan a మైనస్ tan a tan b. ఇంతకుముందు ఏమొచ్చింది మనకి, tan b మైనస్ tan a మైనస్ tan a tan b ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో ఆ 1 అనేది ఇక్కడ రాద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది. ఓకేనా. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2. ఓకేనా. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు π/2 అండ్ ఇఫ్ నన్ ఆఫ్ abc ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2, సో దెన్ ప్రూవ్ దట్ cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు cot a cot b cot c అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు π/2 అన్నారు. ఓకేనా. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు π/2 అయినప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు ఏమవుతుంది, π/2. ఈ ప్లస్ c అనేది రైట్ సైడ్ వస్తే -c అవుతుంది. సో మనకి దేంట్లో కావాలి, ఏమని ప్రూవ్ చేయమన్నాడు, కాట్లలో ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి బోత్ సైడ్స్ కూడా మనం ఏం అప్లై చేయాలంటే కాట్ అప్లై చేద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, కాట్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు కాట్ ఆఫ్ π/2 మైనస్ c. ఓకేనా. సో ఇది కాట్ ఆఫ్ π/2 అంటే 90 కదా. సో కాట్ 90 మైనస్ టీటా. కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ కూడా పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది, కాట్ అనేది 90 కాబట్టి ట్యాన్గా చేంజ్ అవుతుంది కాబట్టి tan c వస్తుంది. ఓకేనా. సో కాట్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఏమొచ్చింది, tan c వచ్చింది. ఇది కాట్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా తెలుసు మనకి, ఏంటి, కాట్ a కాట్ b మైనస్ 1/cot b cot a ఈక్వల్ టు tan c. ఓకేనా. సో నెక్స్ట్ ఈ tan cని ఏమని రాద్దామంటే 1/cot c అని రాయొచ్చు కదా. సో 1/cot c అని రాద్దాం. సో ఇది యాస్టీజ్ ఇలానే రాద్దాం, cot a cot b మైనస్ 1/cot b ప్లస్ cot a. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, cot c ఇంటూ cot a cot b మైనస్ 1 ఈక్వల్ టు 1 ఇంటూ cot b ప్లస్ cot a వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ cot cని ఈ అన్నిటితో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, cot a cot b cot c మైనస్ cot c ఈక్వల్ టు cot a ప్లస్ cot b అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది cot a cot b ప్లస్ cot c ఈక్వల్ టు కదా. సో నేను ఏం చేద్దామంటే ఈ మైనస్ cot cని ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, cot a cot b cot c ఈక్వల్ టు cot a ప్లస్ cot b, ఈ మైనస్ cot c అనేది ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ cot c అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ రాద్దాము, ఇది ఇక్కడ సైడ్ రాద్దాం, cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు cot a cot b cot c. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది క్వశ్చన్లో. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.